తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి గొప్పగా చెప్పుకున్నాడు. అయితే దాని లోగుట్టు ఎన్నికల ముందే బయటపడింది. తాజాగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరిన్ని వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి. కేసీఆర్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టును ఆయన కుటుంబ సభ్యులు ఆదాయ వనరుగా చేసుకున్నారని కాంగ్రెస్ బీజేపీ నేతలు ఎప్పటి నుండో ఆరోపిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి జరిగిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఆరోపించారు. చాలా కాలంగా ఇవన్నీ ఆరోపణలుగానే వినపడుతున్నాయి. అయితే తాజాగా ప్రాజెక్టులో జరిగిన అవినీతి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదికలో బయటపడిందని సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కాంట్రాక్టు సంస్థలు మాత్రమే ఎక్కువగా లాభపడ్డాయన్న విషయం కాగ్ రిపోర్టులో వెలుగు చూసింది. ప్రాజెక్టు రీడిజైనింగ్ చేసిందే కాంట్రాక్టర్ల కోసమని చేసిన పేమెంట్లలో ఏ స్థాయిలో అవినీతి జరిగిందో కాగ్ రిపోర్టులో బయటపడిందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కాళేశ్వరంకు బిగించిన భారీ మోటార్ల కొనుగోలు బిగింపుల్లో కూడా అవినీతి భారీగానే జరిగిందని, మోటార్ల వాస్తవ ధర కన్నా 300% పైగా ఎక్కువ ధరలను చెల్లించినట్లుగా కాగ్ గుర్తించిందని టాక్. మార్కెట్తో సంబంధం లేకుండా ధరలను కేసీఆర్ ప్రభుత్వం ఫిక్స్ చేసినట్లు కాగ్ చెప్పిందని కాంగ్రెస్ అంటోంది. ఒక్కో మెగావాట్ ఉత్పత్తికి 60 లక్షలతో ఒప్పందం చేసుకున్న ప్రభుత్వం తర్వాత 2.57 కోట్లు చెల్లించినట్లు బయటపడింది. 15 ప్యాకేజీల్లో అయిన ఖర్చుల వివరాలను కాగ్కు కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వనే లేదని, ఆ ప్యాకేజీల్లో అయిన ఖర్చులు చెల్లింపులు ఏమైనా అవినీతి జరిగుంటే ఆ వివరాలు తెలియదని కాగ్ తన రిపోర్టులో చెప్పిందని తెలిసింది. ప్రాజెక్టు అంచనా వ్యయమే 63,852 కోట్లుగా కేసీఆర్ ప్రభుత్వం తేల్చింది. అయితే సవరించిన అంచనాల పేరుతో ఈ మొత్తాన్ని 81,911 కోట్లకు పెంచింది. వివిధ కార్పొరేషన్ల నుండి ప్రాజెక్టు నిర్మాణం పేరుతో ప్రభుత్వం తీసుకున్న అప్పు 86,788 కోట్లు. మొత్తం 18.26 లక్షల ఎకరాల ఆయకట్టును నీరివ్వాల్సిందుండగా ఇచ్చింది కేవలం 40,288 ఎకరాలు మాత్రమే. అంటే ప్రాజెక్టు ముసుగులో ఏ స్థాయిలో అవినీతి జరిగిందో అర్థమవుతుందని నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.